మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆడియో ఫంక్షన్ కి ఇచ్చేసిన అతిరథ మహారథులకు, మీడియా మిత్రులకు, శ్రేయాభిలాషులకు అందరికీ స్వాగతం. స్నేహ రెడీగా ఉండు, నెక్స్ట్ నువ్వే స్టేజ్ మీదకి వెళ్ళాలి. అబ్బా ఊరుకోనాయుడు బావా, కంగారు పెట్టుకో. కంగారు కాదు, నీ పేరు అక్కడ చెప్పగానే ఇక్కడ ఏళ్ళ గోళ్ళ సప్పట్లు సంపేస్తాను అంతే. నాయుడు బావ హడావుడి చూస్తుంటే వాళ్ళు పిలవక ముందే అక్కడికి పంపించేలా ఉన్నారు. మరి అంత కష్టపడి పడింది మన స్నేహ కాదండి. అయినాళ్ళు స్నేహం తర్వాత పిలవటండి. పోస్ట్నే గోకులు పక్కన కూర్చోబెట్టాలి ముందే. అబ్బా పిలవాల్సిన టైంలో పిలుస్తారులే నాయుడు బావ, అంత కంగారు ఎందుకు? జనరల్ గా ప్రతి ఆడియో ఫంక్షన్ లో కూడా సినిమా ఇలా తీసాం, అలా తీసాం, చింపేశాం అని చెప్తారు. కానీ ఈ ఆడియో ఫంక్షన్ కి ఏకైక పెళ్లి కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ గోకుల్. అతని కసి, తపన అన్నీ కలిపి ఓ చిన్న పోరాటం చేసి ఈ చిత్రానికి ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ పాటలు ఒక్కసారి వింటే మీ చెవులు చిల్లులు పడే వరకు కూడా వినాలనిపించేంత గొప్పగా, శ్రవ్యంగా ఇతను మ్యూజిక్ కంపోజ్ చేసి ఇచ్చాడు. అటువంటి ఈ సంగీత దర్శకుడిని ఈ రోజున మీ అందరికీ పరిచయం చేస్తూ మరొకసారి ఈ సినిమాకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గోకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినప్పటికీ దానికి గాత్రంతో ప్రాణం పోసింది మాత్రం ఒక గొప్ప గాయని. నీ గురించి చెప్తున్నాడు. చెప్పు బాగా చెప్పు. కాసేపు సైలెంట్ గా ఉండు నాయుడు బావా. పాపం ఆనందంతో పొంగిపోతున్నాడు లేవే, వదిలే. ఆమెని ఎక్కువగా పొగిడితే బాగోదని ఆగుతున్నాను, కానీ నిజం చెప్పాలంటే ఆమె ఓ అద్భుతమైన సింగర్. ఇంకా లేట్ ఎందుకు బ్రదరు, చెప్పు స్నేహ పేరు త్వరగా చెప్పు. ఆమె గొంతులో ఏదో మాయాజాలం ఉంది. ఎలా అంటే గాన గంధర్వుడు బాలుగారు ఏ హీరోకి పాట పాడితే అచ్చం ఆ హీరో పాడినట్టే ఉంటుందట. సేమ్ టు సేమ్ తను అంతే. ఏ హీరోయిన్కి పాట పాడితే ఆమె పాడిందన్నట్టుగా సెట్ అయిపోతుంది. అయ్యో బాబోయ్, చూసావో నిన్ను ఎంతగా పొగుడుతున్నాడో. నువ్వు బాలుగారు గొప్ప సింగర్ అన్నమాట. తను ఈ సినిమాలో 5 పాటలు పాడింది. ప్రతి పాట అద్భుతం. ఒక్కో పాట ఆణిముచ్చులా మిగిలిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే లతా మంగేష్కర్ అంతా గొప్ప సింగర్ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఆమె ఎవరో తెలుసుకోవాలనుంది కదూ? నాకు లేదులే, ఎందుకంటే నాకు తెలుసు కదా ఎవరా. చిన్నపిల్లల ఏంటి నాయుడు బావా, పోనీ అక్కడికి వెళ్ళు. ఎలమంటావా? అయ్యో, వద్దులే, కూర్చో. తను మన మధ్యలోనే ఉంది. ఆమె ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ మిస్. ఎలాగో ఇంకెందుకు ఆలస్యం, ఎల్లు.